జనగామ జిల్లా బచ్చనపేట మండలం కొన్నే గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కోడూరి శివకుమార్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. గ్రామ ప్రజలు తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు చెత్త సేకరణ ట్రాక్టర్ వస్తుందని, అందులో ఏర్పాటు చేసిన 4 విభాగాల్లో తడి, పొడి చెత్తను విడివిడిగా వేయాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఇలా చెత్త నిర్వహణ పద్ధతులను పాటించడం ద్వారా వ్యాధులు తగ్గి ప్రజలు ఆరోగ్యంగా జీవించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఐ చామంతి, గ్రామ కార్యదర్శి భాగ్యరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. డబ్బాలు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకందరికీ దాని యొక్క ఉపయోగం ఏమిటి, అవి ఏ విధంగా ఉపయోగించాలి, వాటి ద్వారా మనకు వచ్చే లాభాలు ఏమిటి అనేటువంటి విషయాలన్నీ ఈరోజు గ్రామస్తులకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మరి గ్రామంలో శానిటరీ వ్యవస్థ చాలా శుభ్రంగా ఉండాలనే విషయాన్ని గ్రామస్తులకు అందరికీ వివరించి చెప్పడం జరిగింది. ఎందుకంటే గ్రామంలో ఇక వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో మరి దోమలు విపరీతంగా ఉంటాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులందరూ ఏ విధంగానైతే వారి యొక్క పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటారో గ్రామం కూడా అదే విధంగా శుభ్రంగా ఉంటుందని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇంట్లో ఆడవారు ఏం చేయాల్సిన పనులు ఏంటంటే, తడి చెత్త అంటే మనం కూరగాయలు కోసినవి కానీ ఇంకా వగైరా కానీ ఒక డబ్బాలో, పొడి చెత్త అంటే మనం ఇల్లు ఊడ్చినది మిగతా వస్తువులు అలాంటివన్నీ ఒక డబ్బాలో వేయడం, మరియు అలాగే ఇంకొకటి శానిటరీ చెత్త అంటే మన ఇంటి లోపల ఫోన్లో